హాయ్ అండి. మా మనవరాలకి వాటర్ మిలన్ తినమని ఇచ్చానండి. వద్దు నాకు జ్యూస్ కావాలంది. సరేలే ఇక తప్పేదేముందని మిక్సీ జార్లో వేసి ఒక కప్పుడు పాలు, కొద్దిగా షుగరు, ఐస్ క్యూబ్స్ వేసి ఒక్క రౌండ్ తిప్పేసి ఒక గ్లాస్లో పోసి కొంచెం చియా సీడ్స్ నానబెట్టుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తాగేస్తారు. బయటవి ఎప్పుడు కూడా ఏవైనా తీసుకున్నా ఐస్ క్రీమ్స్ కానీ ఈ జ్యూసులు కానీ బయటవి అస్సలు కొనకండి. ఈ ఎండలోనే కాదు ఎప్పుడు కూడా తాగకండి, పిల్లలకి ఇవ్వకండి. అవి ఎప్పుడు చేసినవో ఏంటో చాలామంది ఇన్ఫెక్షన్లు అయ్యి మోషన్స్, కడుపు నొప్పులు ఇలాంటివి ఎక్కువైపోతాయి. ఇంట్లోనే ఏదో ఒకటి చేసుకుని తాగండి. పెరుగుంటే పెరుగులో కొంచెం ఒక పచ్చిమిర్చి, మిరియాలు, అల్లం ముక్క వేసుకొని జ్యూస్లా చేసుకొని ఒక నిమ్మకాయ కూడా పిండుకుంటే ఇంకా పుల్ల పుల్లగా బాగుంటుంది. అంతేకాదండి, పిల్లలకి ఏది ఇచ్చినా కేర్ తీసుకోండి. ఈ ఎండలకి మోషన్స్ అవుతాయి. నీళ్ళు ఎక్కువ తాగిపించుతూ ఉండండి. వాళ్ళు తాగరు, మనమే ఇవ్వాలి. ఒక బాటిల్ నింపేసి మీరు తాగండి అని చెప్పి చేతులు పెట్టేయాలి. చక్కగా తాగుతూ ఉంటారు. రాగిపిండి అయితే నైట్ అయినా డే అయినా కాస్త ఎక్కువగా ఉడికించుకొని మజ్జిగ చేసుకొని దాంట్లో పోసేసి గంటకు ఒక గ్లాసుడు ఇస్తూ ఉండండి. పిల్లలు కానీ మీరు కానీ తాగండి. హెల్త్కి చాలా మంచిదండి రాగిపిండి. చాలామంది ఎయిర్ ఫాల్ అంటారు. రాగిపిండి కొంచెం బెల్లం, నెయ్యి వేసుకొని డైలీ ఒక కప్పుడు తిని చూడండి. ఒక కప్పుడు తినమన్నాను కదండి, 1-2 రోజులు తినేస్తే ఎయిర్ ఫాల్ ఆగిపోదు, మంచిగా ఉంటుందండి. ఎయిర్ ఫాల్ ఆగడమే కాకుండా ఒక 6 నెలలు తినండి డైలీ రొటీన్గా ఒక కప్పుడు చూడండి, అప్పుడు ఎంత బాగుంటుందో.